నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర భవన్లో జరిగిన వేడుకలలో భాగంగా అనేక సందర్భాలలో చాలామంది ఇటు సీఎం రేవంత్ రెడ్డిని ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై విమర్శలు చేసిన పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురైన టీపీసీసీ సభ్యులు కాంగ్రెస్ సభ్యులు అదేవిధంగా తెలంగాణ సర్పంచుల రాష్ట్ర ఫోరం అధ్యక్షుడు సగర ప్రసాద్ గారు మాట్లాడుతారు. అలా చెప్పండి అన్న, మీరు ఏ విధంగా దిగ్భ్రాంతికి లోనయ్యారు, అసలు మీ ఫీలింగ్స్ ఏమిటి? ముందుగా ఏఓటీవీ గారికి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారి యొక్క అడుగుజాడలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. ఆయన రోజుకు 18 గంటలు పనిచేస్తూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం పనిచేసిన సందర్భం చూస్తున్నాం. చాలా సంతోషకరం. కానీ నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఈ రాష్ట్రంలో స్వార్థం లేకుండా నీతి నిజాయితీగా మంత్రిగా పనిచేస్తున్న గొప్ప నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అట్లాంటి నాయకుడి మీద సూర్యాపేట ఎమ్మెల్యే గతంలో మంత్రిగా పనిచేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు అండ్ కో బ్యాచ్ ఆయన యొక్క తొట్టి గ్యాంగ్ చేసిన ఆరోపణ ఏంటంటే అవినీతిపరుడంట, బుద్ధి లేనుడంట. ఏం మాట్లాడుతున్నారయ్యా? ఒక మంత్రి గారి మీద ఆరోపణలు చేసే ముందు ఆచి చూసి మాట్లాడాలి. ఒక నిజాయితీ గల అధికారిగా పనిచేసి దేశం కోసం సర్వీస్ ఇచ్చిన గొప్ప నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అట్లాంటి నాయకునిపై ఆరోపణలు చేసేటప్పుడు ఆచి చూసి మాట్లాడాలి. జగదీశ్వర్ రెడ్డి గారు ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోండి. పదే పదే చెప్తున్నాము, టీఆర్ఎస్ పార్టీ లేకనే బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్ పార్టీ పతనం అయిపోయింది. కేసీఆర్ గారు ఇంటికే పరిమితం అయిపోయిండు. బిడ్డ ఒకవైపు, కొడుకు ఒకవైపు, అల్లుడు ఒకవైపు, ఎటు చూసినా బీఆర్ఎస్ పార్టీ 3 ముక్కలు కాదు కదా 36 ముక్కలు అయిపోయింది. అసలు పార్టీ లేదురా నాయనంటే జగదీశ్వర్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మంత్రి గారి మీద ఆరోపణలు చేయటం అంటే, ఆరోపణలు చేస్తే మీరు పెద్ద నాయకుడు అయిపోతారా? ఏం జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పండి. నువ్వు గతంలో మంత్రిగా పనిచేసినావు, నీ మీద ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. ఏనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీ మీద ఆరోపణలు చేయలేదే? చేయాల్సిన సందర్భం వస్తే చేస్తాం. హుజూర్నగర్ నియోజకవర్గంలో, కోదాడ నియోజకవర్గంలో, తుంగతుర్తి నియోజకవర్గంలో, సూర్యాపేట నియోజకవర్గంలో, సూర్యాపేట జిల్లాలో మంత్రి నిరంతరం అందుబాటులో ఉంటూ జిల్లా కలెక్టర్తో ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ ఈ జిల్లాని రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే ముందు తీసుకుపోవాలని ఆలోచన ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అట్లాంటి మంత్రి మీద అవాకులు చవాకులు వెళ్తే ఖబర్దార్ జగదీశ్వర్ రెడ్డి గారు అని చెప్పి హెచ్చరిస్తున్నాం. అన్న, నిన్న మామూలుగా ఇప్పుడు కేసీఆర్ కవిత పెట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, ఆ టీఆర్ఎస్ పార్టీ ప్రభావం అనేది ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుందా ప్రభావం, బీఆర్ఎస్ పార్టీ మీద ఉంటుందా? ఇప్పుడు ఈ ప్రపంచంలో రాజ్యాంగం అందరికీ అవకాశాలు ఇచ్చింది. ఆ అవకాశాలని అందిపుచ్చుకోవడానికి కొంతమంది రాజకీయాలు పెట్టుకుంటారు. పెట్టుకున్న దాన్ని ప్రజలు స్వీకరిస్తారా లేదనేది ప్రజల ఇష్టం. కానీ ఆ పార్టీ ఆమె మాట్లాడిన విధానాలు చూసినాం మనం. పాత కేసీఆర్ చూడండి, కొత్త కేసీఆర్ చూడనప్పుడు అర్థమైపోతుంది పాత కేసీఆర్ ఎవరు, కొత్త కేసీఆర్ ఎవరు అంటే అర్థం ఏంటి? పాత కేసీఆర్ గతంలో మోసం చేసిన కేసీఆర్ ఒకడు, ఇప్పుడు ప్రజల్ని మళ్ళీ మోసం చేయాలనుకుంటున్న కేసీఆర్ ఒకడు అని చెప్పి స్వయంగా కవిత గారే పార్టీ పెట్టిన రోజు చెప్పడం జరిగింది. ఆమె పార్టీని మనం ఎందుకు వ్యతిరేకిస్తాం? ప్రజాస్వామ్యంలో పార్టీ పెట్టుకునే హక్కు ఎవరికైనా ఉన్నది. కాబట్టి ప్రజలే దానికి రానున్న రోజుల్లో ఏదైనా తీర్పు ఇవ్వాలంటే ప్రజలు ఇస్తారు. కానీ ఆమె స్వయంగా చెప్పింది కవిత గారు, కేటీఆర్ గురించి అనగానే కేటీఆర్ వద్దు, ఆయనకేమనుభవం ఉందా? ఆయన గురించి మాట్లాడకరు. హరీష్ రావుకే ఉంది, హరీష్ రావుకే అనుభవం లేదు. నేనే తెలంగాణ కోసం పనిచేసిన, నేనే బతుకమ్మ కట్టినా, నేనే టీఆర్ఎస్ పార్టీ సాధినా, నేనే బీఆర్ఎస్ సాధినా అని చెప్పి కవిత గారు అన్నారు. కవిత గారే చెప్పారు, నాకు అన్యాయం జరిగింది, నన్ను పార్టీని సస్పెండ్ చేశారు, కేసీఆర్ గారు మారటం వల్లనే బీఆర్ఎస్ పతనం అయిందని చెప్పి ఆమె స్వయంగా చెప్పింది. కానీ ఆమె పెట్టిన పార్టీని ప్రజలు స్వీకరిస్తారు లేదనేది భవిష్యత్తులో చూద్దాం. ఓకే అన్న, నిన్న మన కేటీఆర్ గారు రేవంత్ రెడ్డిపై ఆయన సీఎం కాదు, ఆయన ఎవరు లెక్క చేస్తలేరు, మంత్రులు లెక్క చేస్తలేదు, ఎమ్మెల్యే లెక్క చేస్తలేదు అన్నారు కదా, దీనిపై మీ స్పందన ఏంటన్నా? ఒక్క మాట చెప్పాలి, తండ్రిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేవాడు కేటీఆర్. స్వతహాగా జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కష్టాన్ని నమ్ముకొని
రైతు కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ప్రజలకు సేవలు అందిస్తున్న ముఖ్యమంత్రి పట్ల ఆయనకి ఎవరు లేరు, ఆయన జనం మర్చిపోతున్నారంటే జనం మర్చిపోడైతే ఇలా ముఖ్యమంత్రి ఎట్ అవుతాడు కేటీఆర్? అర్థమవుతుందా నీకు? నీలాక గతంలో నువ్వు మంత్రిగా ఉండి ఏం చేసినావు? ఎన్ని రేసింగ్లలో సొమ్ము చేసుకున్నావు? అసలు నువ్వు అమెరికా నుంచి వచ్చినప్పుడు ఎలా ఉన్నావు? ఆ రోజు నీ బతికేంది? మీ అయ్యే అధికారాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు మంత్రి అయినావు, డైరెక్ట్ వచ్చి నువ్వు ఎమ్మెల్యే అయినావు. ఆ రోజులో ఒక నాయకుని పొట్టగొట్టి నువ్వు ఆ టికెట్ తీసుకొని అక్కడ నువ్వు పోటీ చేసి ఎమ్మెల్యే అయినావు. ఎంత తక్కువ స్వల్ప ఓట్లతో గెలిచినావు. తర్వాత ఏం జరిగింది? సిరిసిల్ల అయినా ఈ రాష్ట్రంలో నిన్ను ప్రజలు నీకు మంచి రోజులతో అంటే తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. నీ అహంకారం తగ్గించుకో. నువ్వు ఎంతసేపు ఉన్నా కేసీఆర్ గారు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతాడు. ఎట్లయితాడే భవిష్యత్తులో ముఖ్యమంత్రి? నేను అడుగుతున్నా. నేను రాష్ట్రం మొత్తం తిరుగుతున్నావు యువ నాయకుడిగా, నాకు తెలిసి ఇక్కడ ఏం జరుగుతున్నది. అసలు బీఆర్ఎస్ పార్టీ లేదని చెప్పి ప్రజలు ఆల్రెడీ 0 స్టేజ్ తీసుకొచ్చారు. మున్సిపాలిటీలో 0 అయిపోయింది, లోకల్ బాడీలో 0 అయిపోయింది. అసలు బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు అనేది మర్చిపోయారు జనం. ఎందుకు విరవీగుతున్నావు కేటీఆర్? ఇప్పటికైనా నీ వైఖరిలో మార్చుకో. ముఖ్యమంత్రి గారిని అంటే ప్రజలు ఏదో సింపతి వస్తుంది అనుకున్నావు. హైదరాబాద్లో జూబ్లీస్లో నువ్వు తిరిగినావు. ఏం జరిగింది? నిన్ను ప్రజలు నమ్మిరా? నమ్మకనే కదా అక్కడ ఓడిపోయింది. ఎక్కడ ఏ వర్షం వచ్చినా ఏ ఓట్లు వచ్చినా జనం మొత్తం కాంగ్రెస్ పార్టీకి అండగొండరు. ముఖ్యమంత్రి గారి పాలన మీద, ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం మీద ప్రజాపాలన ముందుకు పోతుంది. రేవంత్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు కానీ మాట్లాడే హక్కు కానీ కేటీఆర్కి లేదని మేము హెచ్చరిస్తున్నాం. అన్న, మీరు ఇంత అనుభవంతో చెప్తున్నారు కదా, అంటే టీపీసీసీ అధ్యక్షుడిగా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు మంచిగా ఉందా పార్టీ, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు పార్టీ బాగా ఎదిగిందా? ఇప్పుడు ఎవరి ట్రెండ్ వాళ్ళకు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రాన్ని పనిచేసినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పనిచేశారు. మళ్ళీ రాష్ట్రం విడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పనిచేశారు. ఇవాళ మహేష్ కుమార్ గారు పనిచేస్తున్నారు. అంటే ఎవరి స్థాయిలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి వెన్నెముక. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే పేద వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతున్న నమ్మకంతో ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పనిచేశారు. నేడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు.